అందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి. మనము లింగ్విస్టిక్ హిస్టరీ చూస్తున్నాం. ఏం చేసావు ఇంతసేపు అంటే, ముందు ఉపోద్ఘాతాన్ని చూసాం. తర్వాత అవి ఏ ఏ విధముగా ఎన్ని రకాలుగా ఆ థీరీస్, ఆ శబ్దం థీరీస్ వచ్చాయి అన్న పేర్లు చూసాం. ఇది చూసిన తర్వాత ఏం చేశాము? భాషా కుటుంబాలు ఎన్ని? అందులో సరేనైనా ప్రపంచ భాషా కుటుంబాల్లో ఇండో యూరోపియన్ భాషా కుటుంబం చాలా విశాలమైనది అని చెప్పి దాని లక్షణాలు కూడా చెప్పుకున్నాం. దాని లక్షణాలు చెప్పుకుని ఏ ఏ విధంగా వీటి భాష యొక్క జనరల్ ఫీచర్స్, సాధారణ లక్షణాలు అంటాం, ఇవి చెప్పుకున్నాం. ఇది చెప్పుకున్న తర్వాత ఏం చేశాము అంటే, భాషలని ఎలా వర్గీకరిస్తారు? రూపాశ్రిత వర్గీకరణ. రెండోది ఏంటంటే, ఏదో మర్చిపోయా నేను, నాకు గుర్తులేదు. వంశానుగుణ వర్గీకరణ సార్. వంశానుగుణ వర్గీకరణ. ఈ రెండు వర్గీకరణలు, దాని వ్యవహారాలు చెప్పుకున్నాం. అయిన తర్వాత ఏం చెప్పుకున్నాం అంటే, ధ్వని పరిణామాలు, కారణాలు అనే టాపిక్ చెప్పుకున్నాం. అందులో నిన్న ఆభ్యంతర కారణాలు ఏమిటి, బాహ్య కారణాలు ఏమిటి అని చెప్పుకున్నాం. ఆభ్యంతర కారణాలను ఎందుకంటారయ్యా అంటే, ఒక వ్యక్తికి సంబంధించింది కాబట్టి. బాహ్య కారణాలంటే ఆ యొక్క ప్లేసు, వాటి వగైరా వగైరా, వాటి ఇత్యాదులు బాహ్యం. అంటే వ్యక్తి నిష్టమైనది కాదు అని. ఇక ఇవాళ దాని తర్వాత అంటే అందులోనే భాగం అనుకోండి. ఒక విధంగా ఫోనెటిక్ చేంజెస్ ఈ ధ్వనిలో వచ్చే పరిణామంలో ఏమిటి అని చెప్పుకునేదే. ఎందుకంటే ఆధునిక భాషా శాస్త్రంలో ఈ ధ్వని పరిణామాల గురించి విశేషంగా చాలా చర్చ జరిగిందండి. అయితే వీళ్ళేదో కొత్తగా చేసి వచ్చిందేం లేదు. ఎప్పుడో భారతీయ ఋషులు చెప్పారు. ఎలా చెప్పారండి, ఎక్కడ చెప్పారండి అంటే, మనకి ఎటిమాలజీ అంటాం. అంటే పదము యొక్క వ్యుత్పత్తి. నిరుక్తకారుడు యాస్క మహర్షి, పతంజలి, వామన జయాదిత్యులు వీళ్ళందరూ కూడా ధ్వనిలోని మార్పుల గురించి వారి వారి గ్రంథాల్లో ప్రస్తావించారు. యాస్కుడు నిరుక్తకారుడు. ఆయన ఏం చెప్పాడు, ఈ ధ్వని ఎట్లా మారుతుంది, ఎందుకు మారుతుంది అంటంలో ఆది శేషము, ఆది లోపము, అంతలోపము, ఉపధాలోపము, ఉపధా పరివర్తనము, వర్ణలోపము, ద్వివర్ణలోపము, ఆది విపర్యయము, అంత్య విపర్యయము, ఆద్యంత విపర్యయము, అంతిమ వర్ణ పరివర్తనము, వర్ణాగమము, ఆదివర్ణ పరివర్తనము అనే వివరాల్ని విశేషంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు యాస్కుడు. అంటే ఒక ధ్వని మారటానికి ఎన్ని కారణాలు చెప్పే చూడండి. ఆది శేషము, ఆది లోపము, అంతలోపము, ఉపధాలోపం. ఉపధ అంటే తెలుసు కదా, లాస్ట్ బట్ వన్. లోపము, ఉపధ పరివర్తనము, వర్ణలోపము, ద్వివర్ణలోపము, ఆది విపర్యయము, అంత్య విపర్యయము, ఆద్యంత విపర్యయము, అంతిమ వర్ణ పరివర్తనము, వర్ణాగమము, ఆది వర్ణ పరివర్తనము. సో ఇవన్నీ 12-15 చెప్పాడు. ఉదాహరణకి ప్ర అనే ఉపసర్గ తీసుకోండి. ఇట్లాంటి ప్రత్తం అన్నది అవత్తం అని ఇట్లా ఇది ధాత్వాది ఏవ విశిష్యతే అదాప్యస్తేర్ నివృత్తి స్థానేషు ఆది లోపో భవతి. ఇప్పుడు అస్ అనే ధాతు ఉంది.
దాని రూపం చెప్పండి. అస్థి అవుతుందా కదా? ఏమండి, అస్ అనే ధాతువుకి తి అనే ప్రత్యయం కలిస్తే ఏమవుతుందండి? అస్థి. భవతి. భవ్ అనే ధాతువుకి భవ ప్లస్ తి ఏమైంది? భవతి. భవతి. తర్వాత తర్వాత ఏం రావాలి? భవ తహన. భవతి భవతః భవంతి కదమ్మా. భవంతి. అవును సార్. భవతి భవ ప్లస్ భవతః భవంతి. భవ ప్లస్ తహ అంతి, ఇవి కలుపుకోవాలి. ఇప్పుడు అస్ ధాతు ఏమవ్వాలి? అప్పుడు అస్థి అయింది. తర్వాత ఏమవ్వాలి? కాదు, అది ఎట్లా మారింది అసలు యాక్చువల్గా? స్తహ సంతి అయింది. అస్థి స్తహ సంతి అంటాం. మరి ఆ ముందు ఏమైంది? అసధాతులో నా ఎందుకు తీసేశారు? ఇగో ఆది లోప. అలాగే అంతలోపానికి కూడా ఉదాహరణ చెప్పారు. ఏమండి? గత్వా, గతం. ఉపధాలోపం కూడా జరుగుతుంది. ఇప్పుడు జగ్మతు, జగ్ముహు, ఇక్కడ ఉపధాలోపాన్ని చూపించారు. అట్లాగే ఉపధలో మార్పు. రాజన్ అని ఉంది, ఆ నకారం పోయింది, జకారగస జా అయింది. రాజన్, దండి, ఇట్లాంటి ఉదాహరణ చెప్పచ్చు. వర్ణలోపాలు ఎక్కడైనాయి అంటే ఇట్లా దానికి ఒక్కొక్క దానికి అట్లాగే అంత్యలోపము, ఆద్యంతాల విపర్యయము, వీటన్నిటికీ ఉదాహరణలు ఇచ్చారు ఆయన. ఇది నిరుక్తల్లో ఆయన ఇచ్చినటువంటి ఇన్ని రకాలు. ఈ కాశికాకారుడు కూడా నిరుక్తాన్ని గురించి ఇలా చెప్పారు. ఏమిటి? వర్ణాగమ, వర్ణాగమో వర్ణ విపర్యశ్చ ద్వౌ చాపరౌ వర్ణ వికార నాశౌ ధాతోస్తదర్థాతిశయేన యోగః తదుచ్యతే పంచవిధం నిరుక్తం అని కాశికాకారుడు నిరుక్తం గురించి డెఫినేషన్ ఇచ్చాడు. అంటే ఇవన్నీ ధ్వని మార్పులు, ధ్వని పరిణామాల గురించి చెప్పేవే. అట్లాగే పతంజలి మహర్షి ఏం చెప్పారు? వర్ణ నాశము, వర్ణ ఆగమము, వర్ణ వికారాలు, వీటిని వివరంగా చెప్పాడు. నిన్న చెప్పుకున్నాం, సికత కాస్త ఇసక అయిందని, సింహం కాస్త హింస కాస్త సింహం అయిందని ఇలా చెప్పుకున్నాం కదా. తర్వాత అసలు టోటల్ గా మార్పు, వర్ణ వ్యత్యయమే జరుగుతుంది. ఎక్కడ? ఇప్పుడు హతః, అది యాక్చువల్గా హంతః. ఏమండి? ఆ నకారం పోయింది. తర్వాత ఇదే ఘ్నంతి అన్నాడు, ఈ హాగాస ఘా అయిపోయింది. ఇట్లా ఎక్కడెక్కడ ఆదేశాలు వస్తాయి, ఎక్కడెక్కడ వర్ణ వ్యత్యయాలు జరుగుతాయి, వర్ణ విపర్యయం ఎక్కడ జరుగుతుంది, వర్ణ వికారం ఎక్కడ జరుగుతుంది, వర్ణ నాశం ఎక్కడ జరుగుతుంది, ఇవన్నీ కూడా వివరంగా చెప్పారు. మహాభాష్యంలో కూడా చెప్పబడింది. అంతేనా అంటే భట్టోజీ దీక్షితులు కూడా కౌముదిలో చెప్పారట. భవేద్ వర్ణాగమాద్ధంస సింహో వర్ణ విపర్యయాత్ గూఢాత్మో వర్ణ వికృతే వర్ణనాశాత్ పురుషోదరం. పురుషత్ ఉదరం, పురుషత్ ఉదరం అవ్వాలి. పురుషత్ ప్లస్ ఉదరం, పురుషదుదరం అవ్వాలి. ఆ తకారం పోయి పురుషోదరం అయిపోయింది. వర్ణనాశానికి ఉదాహరణ. ఇక్కడ మనకు అర్థమైంది ఏమిటి? మనం అనవసరమైన భ్రమల్లో ఉండకూడదు. ఏమని? ఏమండి ఇంగ్లీష్ వాడు చెప్తేనే మనకి తెలిసేయండి ధ్వని సిద్ధాంతం అంతాను అనకే. వాళ్ళు పుట్టక ముందు చెప్పబడ్డాయి కాశికలో, మహాభాష్యంలో, యాస్కుడి నిరుక్తంలో,
నిరుక్తం, యాస్క నిరుక్తము వేదాంగముల్లో ఒకటి. అంత పురాకృతమైనటువంటి ధ్వని పరిణామాన్ని గుర్తించినది సంస్కృతము. సరే, ఇది మన గొప్పతనాన్ని చెప్పేసుకున్న తర్వాత ఈ కాంటెంపరీ హిస్టరియన్స్, భాషా శాస్త్రవేత్తలు, లింగ్విస్ట్స్ అందాం పోని, వీళ్ళు ఇవే కాన్సెప్ట్స్ ని కొంచెం విస్తృతంగా చెప్పారు. ఇవే కాన్సెప్ట్స్ కొంచెం విస్తృతంగా చెప్పారు. ఏమిటది అంటే, మొదటిది వోకలైజేషన్ అంటాడు. ఏమండి, అదేంటి దధి ప్లస్ ఓదనం, దధ్యోదనం ఎట్లా అయితే చెప్పండి ఒకసారి. దధ్న ఓదనం. అది సరే, దధన ఓదనం సరే, దధి ప్లస్ ఓదనం, దధ్యోదనం ఎట్లా అయింది అంటున్నా. ఏమండి, యణాదేశ సంధి చెప్పండి. యణాదేశ సంధి. యణాదేశ సంధి. ఏమండి, అంటే యణాదేశ సంధి అంటే ఏమిటండి? ఈ చోట యకారం వచ్చింది. అంటే ఈకో ఎణచి అని సూత్రం. ఈకహ ఏ విభక్తిలో ఉంది? షష్ఠి. షష్ఠి. ఎన్ ఎన్ ఏ విభక్తిలో ఉంది? ప్రథమ. అచి ఏ విభక్తిలో ఉంది? సప్తమి. భలే చెప్పేశారండి శ్యామల గారు. మీరుండాలండి మాకు ఎగ్జామినర్ గా. అయితే మనము మర్చిపోయిన విషయాన్ని గుర్తు చేస్తాం. ఏమిటంటే పరిభాషా సూత్రాలను చదువుకున్నాం. తస్మిన్ నిర్దిష్టే పూర్వస్య తస్మాదిత్యుత్తరస్య. ఏమండి, షష్ఠీ స్థానే యోగా చదువుకున్నావా లేదా? చదువుకున్నాం. అంటే ఏమిటి? ఎన్ ఇక స్థానే ఇకహ, ఇకో ఎన్ అచి కదా. ఇకహ అంటే ఇక్కుల స్థానములు అని. ఎందుకు? షష్ఠిలో ఉంది కాబట్టి. స్థానే ఇక్కుల స్థానములు. ఎన్నులు స్యాత్ ప్రథమలో కదా, స్యాత్ వస్తాయి. ఎప్పుడు? అచిపరే అచ్చుకి ముందు ఉన్నట్లయితే. అచి అనే సప్తమిలో ఉంది. సప్తమి నిర్దిష్టే పూర్వస్య అంటే సప్తమిలో చెప్పిన పదానికి ముందున్న దానికి చేయాలయ్యా ఈ కార్యము అని చెప్పాడుగా. కనుక ఈ ఇక్కులు ఎక్కడైతే అచ్చుకు ముందు ఇక్కులు ఉన్నట్టయితే అక్కడ ఎన్నులు వస్తాయి. ఇది యణాదేశ సంధి. అవునా కదా? అవును. దీనికి రివర్స్ సూత్రం ఒకటి ఉంది, మీకు తెలుసా సంగతి? చెప్తా. ఇక్కుల ఏం లేదమ్మా, చాలా సింపుల్. ఇక్కుల స్థానములో ఎన్నులు వస్తాయి అచ్చు పరముగా ఉంటే. ఇది కదా మనం చెప్పుకున్నాం. చెప్పండి, ఇక్కు స్థానే ఇక్కులు ఏ విభక్తిలో చెప్పాలి? వచ్చేటటువంటి ఎన్నులు ఏ విభక్తిలో చెప్పాలి? ప్రథమ. ఇప్పుడు నేను రివర్స్ లో కావాలన్నాను అనుకోండి, కాసేపు ఇక్కు ప్రథమ చెప్పాలి, ఎన్ను షష్ఠిలో చెప్పాలి. అంతే. చెప్పండి, ఇక్కుల్ని ప్రథమలో చెప్తే ఏమవుతుంది? ఇక అని ఉండదు, అప్పుడు ఇక్ అని ఉంటుంది. ఎన్నుల్ని ఎన్నుకి షష్ఠి ఏమిటి?
యతః యతః ఎన్నకి ఎన్న ఎన్న జనః ఎణః తణః ఎణః యనః ఇక్కు ప్లస్ ఎణః కలిపేసి ఏమవుతుంది? ఇక్యనః ఇగ్యణః అవుతుంది. ఇగ్యనః. అంటే అర్థం ఏంటి? ఇక్కుల స్థానంలో ఎన్నులు వస్తాయి అనే, ఎన్నుల స్థానంలో ఇక్కులు వస్తాయి అని. దీనికి సంప్రసారణం అని ఒక సంజ్ఞ పెట్టుకున్నాడు. అర్థమైందండి? ఏం సంజ్ఞ అది? సంప్రసారణం. సంప్రసారణం. ఇప్పుడు వ్యచ్ ప్లస్ త ఉందనుకోండి, వ్యచ్ ప్లస్ త ఉంది, దానికి ఒక సూత్రం ద్వారా ఈ వ్యచ్కి తాకి మధ్యలో ఈ వస్తుంది. అప్పుడు ఏమైంది? వ్యచ్ అంటే వ, తర్వాత వ్యచ్ వచ్చిన తర్వాత ఈ వచ్చిన తర్వాత తా వచ్చిన తర్వాత ఏమండి, ఇవి కొన్ని సూత్రాల ద్వారా ఇందులో ఉన్నటువంటి ఏమండి ఈ యకార స్థానంలో ఈ వస్తుంది. దీన్ని సంప్రసారణం అంటారు. అంటే ఏ స్థానంలో ఏదొచ్చింది? అచ్చు, హల్లు స్థానంలో అచ్చు వచ్చింది. అవునా కదా? దీన్ని సంప్రసారణం అన్నారు. ఎప్పుడు? పాణిని చెప్పాడు. తర్వాత ఇంగ్లీష్ అంకుల్ కూడా చెప్తున్నాడు. వోకలైజేషన్ అని ఒక పేరు పెట్టాడు దానికి. హల్లు స్థానంలో అచ్చు రావటము. మనకి ఈ సంస్కృతంలో సంప్రసారణం ఇప్పుడు చెప్పే కదా, ఎవరి స్థానంలో ఈ ఊరులు వస్తాయి. ఇప్పుడు యష్ట, యంగ్ ప్లస్ త యష్ట అవుతుంది. దీన్నే యా స్థానంలో ఏమొస్తుంది? ఇష్ట అయిపోతుంది. అందుకే ఇష్టి చేశాడండి అంటారే, యజనం చేశాడు అని అర్థం. ఏమండి? వా స్థానంలో ఏమొస్తుంది? ఎందుకు వస్తాయి అంటే వీటన్నిటికీ వర్ణ ఉచ్చారణ ఆభ్యంతర ప్రయత్నం ఒకటేనండి. ఉచ్చారణ స్థానం ఇది అవుతుంది. ఏమండి? తర్వాత వా బదులు ఊ వస్తే ఏమవుతుంది? వక్తా కాస్త ఏమవుతుంది? ఉక్త. రెండు అంటాంగా మనం. అది ఇంగ్లీష్ లో చూస్తే ఆంగ్లో సాక్సన్ లాంగ్వేజ్ లో స్విల్వి అని వస్తుంది. స్విల్వ్. వా స్థానంలో ఏమొస్తుంది? అది తర్వాత ఇంగ్లీష్ లో స్వాల్లో అయింది. చూడండి, వా పోయి ఓ వచ్చింది. అట్లాగే బ్రాజన్ అనేవాట దాన్ని బ్రెయిన్ అయింది తర్వాత. వోకలైజేషన్ ఒక ఎగ్జాంపుల్. తర్వాతది డిఫ్తాంగైజేషన్ అంటాడు. డిఫ్తాంగ్స్ అంటే ఏం లేదండి, సంయుక్త అక్షరాలు. ఏమున్నాయండి? ఆ ప్లస్ ఈ కలిపితే ఏ అవుతుంది, ఆ ప్లస్ ఊ కలిపితే ఓ అవుతుంది, ఆ ప్లస్ అది అయ్యి అవులు ఇట్లాగే వస్తాయి. ఈ బదులు ఏ కలిపితే ఆ ప్లస్ ఏ కలిపితే ఐ అవుతుంది, ఆ ప్లస్ ఓ కలిపితే అవు అవుతుంది. కనుక వీటిని సంధి అక్షరాలు అంటారు. ఇంగ్లీష్ లో దీన్ని డిఫ్తాంగ్ అంటాడు. ఏమండి? గురు కాస్త గౌరవ అవుతుంది, సూర కాస్త సౌర అవుతుంది, పుష్ అన్నది కాస్త పోష అవుతుంది, కుపితుడు కాస్త కోప అవుతుంది, ఫిష్ అన్నది కాస్త పేషణ అవుతుంది, నూరటం. ఇట్లా ఇవి టేక్ ఓవర్ చేయటం అనమాట. అట్లాగే ఆంగ్లో సాక్సన్ లో హస్ అన్నది ఇంగ్లీష్ లోకి వచ్చితే హౌస్ అయింది. ఏమండి? తర్వాత ఇది రెండోది. మూడవది వొవెల్ బ్రేకింగ్.
అంటే రెండు అచ్చులు పక్క పక్కగా వస్తే ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే మిగలటము. ఇవన్నీ మనకి సందుల్లో కనపడతాయి, గమనించండి. అంచేత హిస్టరీ ఈ లింగ్విస్టిక్స్ హిస్టరీ చదువుకుంటున్నప్పుడు మనం ఇట్లా మీసాలు తిప్పుకోవచ్చు అనమాట. అరే మా దగ్గర ఇవన్నీ ముందే ఉన్నాయిరా అని. సరే, ఓవెల్ బ్రేకింగ్, రెండు అచ్చులు ఉంటే వరుసగా ఒక వర్ణమే మిగలటం. ఏమండి, సియోల్ఫర్ అని ఉండేది పాత ఇంగ్లీష్లో, SIOLFOR. ఇందులో రెండు అచ్చులు ఎక్కడ ఉన్నాయి? సిఓల్, ఈ ఓ ఉన్నాయి. రెండోది రాలిపోయింది, సిల్వర్ మిగిలింది. సియోక్స్ అని ఉండేది ఓల్డ్ ఇంగ్లీష్ లో, అది 6 అయింది. ఫియాలెన్ అని ఉండేది, అది ఫాల్ అయింది. ఇట్లా ఓవెల్ బ్రేకింగ్ కొన్ని ఎగ్జాంపుల్స్. ఇవన్నీ దేని గురించి మాట్లాడుకుంటున్నావు? ధ్వని పరిణామములు. ఏవేటో వెరైటీస్ చెబుతున్నాడు ఇక్కడ. నిన్న రూల్స్ చెప్పాడు, ఇవాళ వెరైటీస్ చెబుతున్నాడు. రెండోది ఎసిమిలేషన్, అంటే వర్ణ సమీకరణలు. అంటే రెండు భిన్నమైన వర్ణాల్ని కలిపేసి ఒక వర్ణము, అంటే ఒక వర్ణం ప్రభావం మరో వర్ణం మీద పడటం. ఇవన్నీ సమాన వర్ణాలుగా మారటం. ఇవన్నీ ఏమవుతాయి? సమాన వర్ణాలుగా మారటం. దీన్ని వర్ణ సమీకరణము అంటారు. దీనికి ఇంకో పేరు కూడా ఉందండి, స్థాన సామ్య వర్ణాలు యొక్క సమీకరణ కూడా అనొచ్చు. నిన్న చెప్పుకున్నాం, దుర్గా గా ఉంది. రెండు తీసేసి ఈ రెండు భిన్న వర్ణాలు గా, వాటి సంయోగంలో ఒక వర్ణ ప్రభావం ఎక్కువగా ఉండి రెండు మారిపోయి ఎర్రబోతుంది, గకారం వచ్చి దుగ్గా అవుతుంది. ఏమండి, అట్లాగే చక్ర కాస్త చక్క అవుతుంది, శుక్ర కాస్త చుక్క అవుతుంది, ధర్మ కాస్త ధమ్మ అవుతుంది, అగ్ని అగ్గి అవుతుంది. ఇట్లా ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఒక సంయుక్త అక్షరంలో రెండిట్లో ఒకటి పోయి రెండోది మళ్ళీ దాని స్థానంలో రావడం. ఇదేమిటి? వర్ణ సమీకరణ. నెగిటివ్ విషమీకరణ, దీన్ని వర్ణ విషమీకరణ అంటాడు. అది ఎసిమిలేషన్ అయితే ఇది డిసిమిలేషన్. అది ఎసిమిలేషన్, ఇది డిసిమిలేషన్. అంటే సమాన వర్ణాలు దగ్గరగా ఉచ్చరించాల్సి వచ్చినప్పుడు వేరే వర్ణంతో విషమ వర్ణాలుగా మారటాన్ని వర్ణ విషమీకరణ అంటాడు. ఇది మీకు ఉదాహరణకి గమ్ అనే ధాతు ఉంది. గమ్ ప్లస్ గమ్ వచ్చినప్పుడు జిగమిషేతి అవుతుంది. అది జిగమిష అంటావు, గగమిష అనం. ఏమండి, ఇట్లా వర్ణ విషమీకరణ. ఇంకోటి ఉంది, హ్యాప్లోలజీ అంటారు. హ్యాప్లోలజీ అంటే సమాన అక్షరానికి లోపం రావటం. చాలా ఉన్నాయండి ఇట్లాంటివి చెప్పడానికి మనకి. ఏమిటది అంటే ఒకే వర్ణాన్ని రెండుసార్లు పలకాల్సి వచ్చాయండి, ఒకటి లేపేస్తాం మనం. సేవ వృధా అని ఉందనుకోండి, సేవ, వకారకారములు వకార అరుకారములు వృ, ఇవి రెండు కలిసిపోయి సేవృధా అవుతుంది. అట్లాగే షష్ప పింజర, షష్ప పింజర, పకారము పకారం ఉంది, షష్పింజర అయిపోతుంది. ఇంగ్లీష్లో కూడా కనబడతాయండి. మొత్తం పనిచేస్తే ఫుల్ టైం వర్కర్, లేకపోతే పార్ట్ టైం టైం వర్కర్. పార్ట్ టైం. యాక్చువల్గా చెప్పాలి, ఫుల్ టైం కాస్త
పార్ట్ టైము టీ పక్క పక్కన ఉంది. ఒక టీని లేపేసాం, పార్ట్ టైం చేసాం దాన్ని. సింపుల్ సింప్లీ అయిపోయింది. అట్లాగే మనం తెలుగులో ఇంకో మాట వాడతామండి, పెత్తనము అయిపోయింది. అంటే ఇది స్థాన సామ్యం అంటారు దీన్ని. స్థాన సామ్యం అంటే దద్దనాలు ఒకే ఇది కదా, ఆ స్థానం అంచేది ఒకదాని కూడా లాగేసుకుంటుంది. లాక్కొనుట అంటావు, లాగు ప్లస్ కొనుట, లాక్కొనుట. ఆ కాస్త కాయ అయిపోయింది. ఇట్లా మారిపోతూ ఉంటాయి. ఇదైన తర్వాత ఎలిషన్స్. ఇప్పుడు ఏవేవి పోతాయో చెప్తాడు చూడండి. లోపించేవని చెప్తున్నాడు. ఎఫెరెసిస్ అంటే ఆది అక్షరము యొక్క లోపము, లేదా ఆది స్వరము యొక్క లోపము. అంటే ఏం లేదండి, అచ్చుకి ముందు హల్లుకి ముందున్న అచ్చు పోవటం. ఇందాకనే చెప్పా, అస్తః అసంతి అనాలి, అంతే కదా. అస్థి అస్తః అసంతి అనాలి, కానీ ఆ లోపం వచ్చి స్తః సంతి అయింది. ఇది అక్షర లోపం. ఏది? హల్లుకి ముందున్న అచ్చు లోపించడం, ఆది స్వరం. అట్లాగే లాటిన్లో హిస్టోరియా అంటాడు. హిస్టోరియా కాస్త స్టోరీ అయిపోయింది. ఎలోన్ కాస్త లోన్ అయిపోయింది. అట్లాగే కొన్నిసార్లు ఆదిలో హల్లు లోపం కూడా వస్తుంది. స్థాలి అంటే ఒక పళ్ళెం, దానిలో సా తీసేసి థాలి అన్నాడు హిందీలో. స్కంద అంటే భుజం, నా భుజ కంద అంటాడు. అట్లాగే ఆదిత్యవారం ఏమండి, ఇందులో ఆదు పోయింది, ఈ మిగిలింది, కూడా పోయింది, దాని మీద ఈ మిగిలింది, ఇతువార్ అని చెప్పి హిందీలో అంటాడు. అట్లాగే ఉపాధ్యాయ ఓజా ఝా కూడా అవటం. ఇది ఎఫెరెసిస్ అని, అంటే ఆద్యక్షర లోపము, ఆది స్వర లోపం. ఇక్కడికి 7 అయినాయి. 8వది సిన్కోప్. అంటే సిన్కోప్ అంటే హల్లుల మధ్యలో ఉండే అచ్చు లోపించటం. అప్పుడు అది సంయోగం అయిపోతుంది, అంటే సంయుక్తాక్షరం అవుతారన్నమాట. ఎలా? రోటీ కపడా మకాన్ కదా, ఆ కపడాలో పాకి మధ్య డాకి మధ్యలో ఉన్న అకారం పోయి కప్పుడా అయిపోతుంది. ఏమండి, అది మరి మంచిగా మజ్జిగ చిలికినాడు అంటాం, చిలకటం. కాస్త లాకి కాకి మధ్యలో ఊ పోయింది, చిల్క అయిపోయింది. అట్లాగే డు నాట్ కాస్త డోంట్ అయిపోయింది. అట్లాగే ఇట్లా తర్వాత మధ్య అక్షరం కూడా లోపం రావచ్చు. మధ్య హల్లోపము, మధ్య అక్షర లోపం. అట్లా భాండాగార కాస్త భండారా అయింది, ఆ గా పోయింది మొత్తం. తర్వాత ఎపోకో అంటే చివరి అచ్చు లోపించటం. అగచ్చతి కాస్త అగచ్చత్ అయిపోయింది, ఈ పోయింది. సూను హూ కాస్త సన్ అయింది, సూను కాస్త ఊ పోయి సన్ అయింది. అట్లాగే అంత్య వ్యంజన లోపము. వ్యంజనము అంటే హల్లు, అంత్య వ్యంజనం. నింబ బా పోయింది, నిమ్ము మిగులుతుంది, నీమైంది. ఉష్ట్రహ ఒంటనే ఉంటాడు హిందీలో, ఊంట్ అంటాడు. అలాగే అంత్య అక్షర లోపం ఒకటి చెప్తాం. మాత కాస్త తా పోయింది, మా మిగిలింది. అలాగే ఎనాప్టిక్సిస్ అంటాం. ఇది ఇంకో కారణం, అంటే మధ్య స్వరాగమము.
మధ్యలో ఒక స్వరం అంటే అచ్చు అనమాట వచ్చి కూర్చుంటుంది. చంద్రహ కదండి. మరి ఆ సినిమాలో పాటలో చంద్రుని మించి అందమొలి ఇందులో చంద్రుడు ఎట్లాడు చంద్రాల మధ్యలో వచ్చి ఒక అచ్చు కూర్చుంది. ఇంద్రాలో ఇందిర, పృథ్వీ కాస్త పృథివీ అయింది. స్వర్ణ కాస్త సువర్ణ అయింది. ధరము, కర్మ కరము ఇవన్నీ అందులోకి వస్తాయి. కొన్ని చోట్ల హల్లు కూడా చేరుతుంది. అచ్చే కాదు, స్వరమే కాదు, హల్లు కూడా చేరచ్చు. ఏమండి? సునరహ, సుందరహ దావచి కూర్చుంది అనమాట. అట్లాగే చివరిలో స్వరం వచ్చి కూర్చోవటం ఎట్లా? అంత్యస్వర ఆగమం అంటాం అనమాట దాన్ని. అంత్యస్వరాగం ఏంటి అంటే పదముల చివర అచ్చు వచ్చి చేరుట. మహత్, మహంత, హనుమత్, హనుమంత. ఇట్లా ఎగోన్ కాస్త ఇంగ్లీష్లో అంటే జర్మన్లో ఎగోన్ కాస్త ఇంగ్లీష్లో ఎగోనీ అయింది అచ్చొచ్చి కూర్చుంది. ఇట్లాగే కొన్ని చోట్ల అక్షరాలే చేరిపోతాయి, అచ్చే కాదు. వధు, వధూటి, బాలక, బాల, బాలక. కూతురు అవుతుంది అంటాడు. యాక్చువల్గా. ఏమండి? తర్వాత ప్రోథీసిస్ అంటే ఆది స్వరాగమం. కొన్ని చోట్ల ఉచ్చారణ సౌలభ్యం కోసం అనమాట. స్త్రీ అనరా అంటే ముస్లింని ఈ స్త్రీ అంటాడు, వాడు ఈ స్కూల్ అంటాడు. ఎందుకు వస్తుంది ఈ ఈ అచ్చంది అంటే ఉచ్చారణ సౌలభ్యము. ఇట్లా ఉచ్చారణ సౌలభ్యాలు. పైది ఏం చెప్పేప్పుడు ప్రోథీసిస్ అన్నాం. ఇది ఆది స్వరాగము. ఎపెంథీసిస్ అంటే మధ్యలో వచ్చేది. సాంస్క్రిట్ లో గురువు అన్నాం. అదే అవెస్తా భాషలోకి గురు శబ్దం అయినప్పుడు గావురు అయింది. ఇక్కడ భవతి అని సంస్కృతంలో ఉంటే భవైతి అయింది. ఇట్లా మధ్యలో ఒక అచ్చు చేరటం. తర్వాత పారాగోగ్ అంటే పదము చివర ఒక వర్ణము చేరటం. ఏదైనా కావచ్చు వర్ణం. ఇయర్నెస్ అని కాస్త ఎర్నెస్ట్ అయింది. ఏజెన్స్ కాస్త ఏగైనెస్ట్ అయింది. పైన ఏం చెప్పాం? ప్రోథీసిస్ అవి చెప్పాం. ఇప్పుడు మెటథీసిస్ అంటే వర్ణ విపర్యయము జరుగుట. అంటే ఏమిటవుతుంది? ఒకే పదంలో రెండు వర్ణాలు స్థానాలు పరివర్తన చెందుతాయి. ఇక్కడ జరిగేది ఏంటంటే అండి, ఆహతం కానంత వరకు శబ్దం, అనాహతంలో ఉన్నంత వరకు శబ్దం నిత్యం. ఉచ్చరించినప్పుడు శబ్దం అనిత్యం. కపి అని అనుకోండి, కా అనగానే కాలు ఏమైపోయింది గాల్లో, తర్వాత పి అన్నాం. అంటే మనసులోంచి మొదటి వర్ణం ఉచ్చరించడం తర్వాత వర్ణం పైకి ప్రసరించి ఆ ఉచ్చరించింది ఏం చెప్పానో మర్చిపోయి ఏమండి మళ్ళీ ఉచ్చరించవచ్చు. అంటే రివర్స్ అయిపోతుంది. హింస సింహ అయినట్టు. అన్ని చూడగలిగిన వాడు ద్రష్ట పశ్యక, అది కాస్త కశ్యప అయిందిట. కసిత సికత అయింది. మళ్ళీ ఆ సికత నుంచి ఇసక వచ్చింది మనకి. ఇదొకటి. తర్వాతది గ్లైడ్స్ అంటాం. అంటే ఒకే స్థానంలో వర్ణాలు వరుసగా ఉచ్చరించవలసి వచ్చినప్పుడు ఆ ఉచ్చారణ సౌకర్యం కోసమని ఏం చేస్తామంటే కొన్ని మధ్యలో వర్ణాలు తెచ్చి పెడతాం. ఇక వీటిని గ్లైడ్స్ అంటారు. రెండు అచ్చుల నడుములో ఒక హల్లు పెట్టడము, లేదా రెండు హల్లులకి మధ్యలో అచ్చు రావడమో జరుగుతుంది అనమాట. ఏమండి?
తిత ఉనా ఉ అంటే నేను హూ అనలేదండి, ఉ అన్నా. ఇక్కడ ఆ తితాలో ఆ ఉంది, ఉనాలో ఊ ఉంది. ఈ ఆకి ఊకి మధ్య గ్యాప్ అది దీనికి ఇక్కడ గ్లైడ్స్ వచ్చి ఏం చేశాడు, వా తెచ్చి పెట్టాడు. వా అంటే వా అని రాయలే, వకారం రాశాడు. ఈ వకారం ఎప్పుడైతే చేరిందో తీత వకారము ఊ, వకార ఉకారములు ఊ అవుతుంది. అందుకని మనం ఉచ్చారణలో ఇవన్నీ ఉచ్చారణకే అండి, ఈ మార్పులన్నీ ఉచ్చారణలోనే రాయటం గురించి కాదు. తీతాబూనా అయింది, ఇవన్నీ ఉచ్చారణలోనే ఉంటాయి. అంతెందుకండి, ఏమండి మా ఇల్లు ఇదే అని ఎవడైనా అంటాడా? చెప్పండి నాకు. మా ఇల్లు అని అంత కష్టపడ్డు మా ఇల్లు అంటాడు. అంటే మా అనే ఆ ఇల్లులో ఈ రెండింటి మధ్యలో ఏం చేశాము అంటే ఈకార స్థానంలో ఏమొస్తుంది, ఎండుల్లో యా వస్తుంది కనుక యా పెట్టాం. ఆ పైన ఉకారం ఉంది కాబట్టి వా పెట్టాం, అంతే. సంప్రసారణం గుర్తుందిగా, అట్లాగే యనాదేశం గుర్తుంది. కనుక మా ఇల్లు అంటాం, మా ఊరు అంటాం. ఏమండి, ఉండెడు అతడు అన్నాను అనుకోండి, ఉండెడు నతడు అంటాం, నా తెచ్చి పెట్టుకుంటాం. ఇవన్నీ గ్లైడ్స్ అంటారు. దీని తర్వాత వెరైటీ కాంపెన్సేటరీ సౌండ్ చేంజ్. కాంపెన్సేటరీ సౌండ్ చేంజ్ అంటే ఒక సంధి చేసినప్పుడు ఒక వర్ణం లోపించటము, లేకపోతే ఆ లోపించినది పూరించటానికి ముందు స్వరానికి దీర్ఘం తెచ్చుకోవటము, ఇవి చేస్తారన్నమాట. అంటే ఈ లోపించిన దాన్ని బదులుగా దాన్ని కాంపెన్సేట్ చేస్తున్నాం ఇంకో సౌండ్తో. ఎట్లా, దాని ముందు వచ్చడానికి దీర్ఘం పెట్టడం అది చేస్తున్నాం. దీన్ని కాంపెన్సేటరీ లెందనింగ్ అని అంటారు. ఎందుకు? కట్ అయిపోయింది, ఎప్పుడైతే లోపించిందో కట్ అయి సైజ్ తగ్గింది, మళ్ళీ ఒరిజినల్ సైజ్ తెచ్చారంట, లెందనింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, సంస్కృతంలో పునర్ అనే ఒక పదం ఉంది, రమతే అనే ఇంకో పదం ఉంది. పునర్రమతే అనాలి, ఇది కష్టం. అందుకని ఏమైంది, ఒక రకానాన్ని లేపేశాడు, పునరమతే అవుతుంది. పునరమతే ఏమైంది, ఈ కాంపెన్సేటరీ సౌండ్ చేంజ్ వల్ల ఈ రకారం పోయిన స్థానంలో ఈ నకారం, దాని ముందు నకారం ఉంది, దానికి దీర్ఘం చేసాం, అంచేత పునారమతే అయింది. ఏమండి, అట్లాగే వజ్రములు అన్నామండి, కాసేపు మూ పోయింది, ముందు పదం ఏమిటి, జకారం, దానికి దీర్ఘం పెట్టండి. వజ్రాలు అని ఎందుకు వచ్చింది, వజ్రములు వజ్రాలు ఎందుకైంది అంటే ఇందుకైంది. అట్లాగే మనం చాలా తప్పు మాట్లాడే మాటలో ఇంకో మాట ఉంది, అంతర్రాష్ట్రము అంటాం, అది తప్పు. అంతరాష్ట్రము అన్నారు. ఎందుకు, అంతర్ రాష్ట్రము, రా రా ఉంది, ఈ రా పోయి తాకి దీర్ఘం వచ్చి అంతరాష్ట్రము అనాలి. ఇది అంటే చాలా అట్లాంటి అసాధు శబ్దాలు మనకి నిత్యకృత్యంలో వచ్చేసాయి. అట్లాగే యాస్పిరేషన్. యాస్పిరేషన్ అంటే ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి గమనించండి, ఇవన్నీ కూడా సంస్కృతంలో మనం శబ్దోచ్చారణ చెప్పినప్పుడు స్థాన ప్రయత్నాలు అని చెప్పాం. ఈ స్థాన ప్రయత్నాలు చెబుతున్న ప్రయత్నాల్ని ఆభ్యంతర ప్రయత్నము, బాహ్య ప్రయత్నము అని రెండు రకాలుగా చెప్తాం. సరే, సంవార నివార సంవారము ఈ 4 అభ్యంతర ప్రయత్నాలు పక్కకి పెట్టండి. వివృతము, ఈషద్ వివృతము, సంవృతం ఇవన్నీ పక్కకి పెట్టండి. అక్కడేం చెప్పారు, శ్వాస నాద, శ్వాస ఘోష, నాద శ్వాస నాద, ఘోష ఘోష,
మహాప్రాణము అల్ప ప్రాణము, ఉదాత్త అనుదాత్త స్వరితాలు ఇట్లా చెప్పుకున్నాం కదా. హర్షవర్ణాలకు కొన్ని, కరవర్ణాలకు కొన్ని వస్తాయని. ఇవన్నీ అక్కడ చెప్పేశారు మనకి. యాస్పిరేషన్ అంటే మహాప్రాణీకరణం, అంటే కొన్ని పదాలు ఉచ్చారణ కోసమని అల్ప ప్రాణం ఉన్నది. అంటే వర్గ ప్రథమ చతుర్థ తృతీయ వర్ణాల స్థానంలో ద్వితీయ చతుర్థ వర్ణాలు వస్తాయి. ఏమండి, దీన్నే మహాప్రాణీకరణము అంటాం. యాస్పిరేషన్. గృహం అని ఉంది, హిందీలో ఏమంటాడు? గా స్థానంలో ఘర్ అంటాడు. ఏమండి, శుష్కించింది క సూఖ గయా అంటాడు వాడు. మహాప్రాణం పెట్టాడు. వెంటనే దాన్ని రివర్స్ రాసేయండి. యాస్పిరేషన్ డియాస్పిరేషన్ అంటే మహాప్రాణాన్ని అల్ప ప్రాణం చేస్తాం. ఎట్లా అంటే భూధాతు తీసుకోండి. భవు ఏమవ్వాలి? అవన్నీ కలిపి చేస్తే భాభూవ అవ్వాలి. కానీ మనం ఏం చేసాము? ఈ రెండు భాభూవ అంటే కష్టమని మొదటి భాని మహాప్రాణాన్ని అల్ప ప్రాణం చేసి బభూవా అన్నాం. అంటే అల్ప ప్రాణీకరణం. అలాగే దధౌ కాస్త దదౌ అయింది. ఇట్లా కొన్ని మార్పులు. ఇవి అల్ప ప్రాణీకరణ. తర్వాత ఏమైంది? శ్వాసని ఘోష చేయటం, ఘోషని శ్వాస చేయటం. ఇవి రెండు రకాలు వస్తాయి మళ్ళీ. ఘోషీకరణ అంటే ఏమిటి? అఘోషమైన వర్ణాలని లేదా శ్వాస వర్ణాలని అనొచ్చు. ఘోషీ వర్ణాలు చేయొచ్చు, లేదా నాద వర్ణాలు అనొచ్చు. ఏమండి, ఎట్లా అంటే పరుషాల్ని సరళాలు చేయటం అన్నమాట. దీన్నే జస్త్వము అంటాం. ఎట్లా అంటే శాఖ ఉందనుకో, సాగ్ అవుతుంది అది. ఇట్లా శతీ కాస్త సదీ అయింది. బీస్వీ సదీమే అంటాడు వాడు, అది శతి 20వ సెంచరీ. ఇట్లా మారింది. ఆపోజిట్ ఏమిటి? ఘోషములను అఘోషాలు చేయటం, అంటే నాదాల్ని శ్వాసాలు చేయటం. ఎట్లా? తద్ పరహ. ఈ దకార స్థానంలో ఏం పెడుతున్నారండి? తకారం పెట్టేసి తత్పరహ అనేస్తున్నారు. ఉత్కటహ ఉత్కటహ అయిపోయింది. వాక్పతి అయింది. అంటే సరళాల్ని పరుషాలు చేస్తున్నాం అనమాట. పైదేమన్నా జస్త్వం అయితే కిందది చర్త్వం. ఇవన్నీ వ్యాకరణలో చెప్పాడు. తర్వాత అనునాసీకరణం అంటే ఉచ్చారణ సౌలభ్యం కోసమని అనునాసికాలని తెచ్చుకుంటాం. అనునాసికాలు కానివి అనునాసికాలుగా మారుతాయి. అంధకార అంటే నా కింద ధా రాయాలి. మనం ఏం చేసాం? అక్కడ బిందువు పెట్టి అంధేరా అన్నాం. అంధేరా. సర్ప్, సాంప్, అక్షి, ఆంఖ్, అది అనునాసికం వస్తుంది చూడండి అక్కడ. ఏమండి, తర్వాత కొన్ని భాషల్లో ఈ శేషాసాహ ఉన్నాయి కదా, ఈ శేషాసాహాలు ఏమంటారు? వాటిని ఊష్మములు అంటాం మనం. అంచేత దీన్ని ఊష్మీకరణ అనండి. కొన్ని భాషల్లోంచి కొన్ని ధ్వనులు ఊష్మములుగా మారిపోతూ ఉంటాయి. ఈ క్వెంటం వర్గంలో ఉండే భాషల్లోని కకారము సెంటం అనే వర్గంలోని భాషల్లో సకారంగానే శకారంగా కానీ మారుతుంది. కెంటం శతం. ఓక్టో ఓ కాస్త ఆ అయిపోతుంది, కా కాస్త షా అయిపోతుంది. అంచేత ఓక్టో కాస్త అష్ట అవుతుంది సంస్కృతంలోకి వచ్చేటప్పటికి. ఇది కాకుండా ఇంకెందుకు మారుతాయి అయ్యా? సంధి చేస్తే మారుతాయి. అంచేత సంధి కార్యంలో మారే అవకాశాలు ఉన్నాయి. ఎట్లా అంటే
అవతార ఆ ప్లస్ వా కలిపేస్తే అవు అయిపోతుంది అవతార్. నయన నైన, శత సౌ, ఇట్లా మారిపోతూ ఉంటాయి ఈ సంధి చేయటం కలిపేయడం ద్వారా. తర్వాత మాత్రా భేదాల వల్ల కూడా మార్పు వస్తుందండి. అంటే మనం మాట్లాడే ప్రయత్నాలు ఆగం. ప్రయత్నం అంటే ఆభ్యంతర బాహ్య ప్రయత్నాలు అనమాట. కోసం హ్రస్వాన్ని దీర్ఘంగాను దీర్ఘాన్ని హ్రస్వంగా కూడా మారుస్తూ ఉంటాం. వానరహ కాస్త బందర్ చేసి, ప్రియతమ కాస్త ప్రీతం అయిపోయింది. ఏమండి అద్య కాస్త ఆజ్ అయింది. ఇట్లా అనేకమైన మార్పులు మాత్రల భేదం కోసం సాధిస్తాం. సార్ నమస్తే, ఒక్క నిమిషంలో మాట్లాడతాం మీతో. ఏమండి అట్లాగే పదాలలో ఉన్నటువంటి ధ్వనులకి సమాన రూపమైన అచ్చు ఆగమంగా రావటం, దీన్ని సమస్వర ఆగమము అంటాం. ఇది అవేస్తా భాషలో చాలా విపరీతంగా కనపడుతుంటుంది మనకి. తర్వాత అభిశ్రుతి అంటాడు. అంటే అభిశ్రుతి అంటే ఏం లేదండి, ముందు రాబోయే అచ్చుల కారణంగా పూర్వం వచ్చిన అచ్చుల్లో పరిణామం కలగటము. మణి కాస్త మైనిని, మెన్ను కాస్త మేనిని, అట్లా కొన్ని ఇవన్నీ జర్మన్ భాషలో విశేషంగా మీకు ఈ అభిశ్రుతి యొక్క వర్ణ వ్యత్యాసాలు, ధ్వని పరిణామాలు కనపడుతుంటాయి. తర్వాత ఇంకోటి చాలా ముఖ్యమైనది ఎబ్లాట్. ఎబ్లాట్ అంటే గనక స్వర పరివర్తనము. దీన్ని అపశ్రుతి అని కూడా అంటారు తెలుగులో, సంస్కృతంలో. ఇది ఎవడు పెట్టాడంటే ముందు ప్రొఫెసర్ గ్రిమ్ అనే, మన గ్రిమ్స్ లా చదువుకుంటాం, అప్పుడు చెప్పుకుందాం ఇవ్వండి. ఏమండి ఇది మీకు జర్మనీ భాషలో చాలా ప్రధానంగా కనపడుతూ ఉంటుంది. కనుక ఈ సింగు శాంగు సంగు, ఇప్పుడు సింగ్ ఉందండి, ఈ తీసి ఊ పెట్టే ఆ పెట్టారు అనుకోండి, పాస్ట్ టెన్స్ అయిపోయింది. అందులో యూ పెట్టారనుకోండి, చూడండి సింగ్ శాంగ్ సంగ్ సాంగ్ మ్యాన్ మెన్ ఫుట్ ఫీట్ విత్ వేద మిల్ మేల్న, ఇవన్నీ ఈ అపశృతి కింద వస్తాయి. చివరిది ఎనాలజీ, సాదృశ్యము. ఇది మాత్రం సపరేట్ గా చదువుకోవాలి. ఈ ఎనాలజీ అనే హెడ్డింగ్ ని విశేషంగా చెప్పారు. అదొక్కటి మనం తర్వాత చదువుకుందాం, ఎప్పుడైనా టైం చూసుకుని. ప్రస్తుతానికి ఆపుకుందాం. స్వస్తి.